బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం. సామెతలు 15వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకి కారణమవుతాదంట. హల్లెలూయా. అవునండి, భక్తిహీనులు శ్రమబడి ఎంతో వారు వచ్చుబడి అంటే భక్తిహీనుల యొక్క కలుగు వచ్చుబడి శ్రమకు కారణం అవుతుందంట. భక్తిహీనులు ఎంత సంపాదించినా ఆ సంపాదన అంతా ఏమవుతుందంట, శ్రమకి కారణం అవుతుందంట. అంటే వారు వ్యాధికో ఇంకా ఇతర వేటికో వారు సంపాదించిన సంపాదన అంతా దాని పాలవుతుంది. వారు సంపాదించింది దాన్ని బట్టి వారు సంతోషంగా ఉండలేరు. భక్తిహీనుల వచ్చుబడి ఏమవుతుందంట, శ్రమ పాలవుతుందంట, శ్రమకు కారణం అవుతుందంట. కానీ నీతిమంతుల యొక్క ఇల్లు గొప్పదననిది అంట. హల్లెలూయా. అవును, దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా ఉన్న మన ఇల్లుగు నీవు సంపాదించే సంపాదన దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ సంపాదన అంతా ఒక గొప్ప ధననిధి అంట. హల్లెలూయా. అంటే ఒక నిధిలో దాచబడిన ధనం ఏ రీతిగా అయితే ఉంటుందో ఒక నీతిమంతుని ఇల్లు కూడా గొప్ప ధననిధిగా ఉంటుందంట. అంటే దేవుని బిడ్డలారా, నీకు కావలసిన సమృద్ధి దేవుడు నీకు ఇస్తాడనమాట. అంటే ఖాళీగా లేమిగా పోగొట్టుకున్నట్టుగా ఉండదు నీ పరిస్థితి. ధననిధిలో నుండి నువ్వు ఎంత తీసినా ఏమవుతుంది చెప్పండి, ఆ నిధిలో నుండి ఇంకా వస్తూనే ఉంటుంది, అది అయిపోదు. అంటే నీతిమంతునికి వచ్చేది, నీతిమంతుడు సంపాదించే ఆ సంపాదన కూడా అలానే ఉంటుందంట. అందుకే చూడండి, యేసు ప్రభు వారు కొన్ని రొట్టెలను చేపల్ని పైకెత్తి ఆశీర్వదించి అక్కడున్న వారికి ఇచ్చినప్పుడు తిన్న తర్వాత ఇంకా మిగిలించబడిందంట. కొన్నే కదా ఉంది, అయినా మిగిలించబడ్డది. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం. అవును, ఈరోజు నీకు వచ్చిన రాబడి, నువ్వు సంపాదించిన ఆ సంపాదన కొద్దిగానే ఉండొచ్చు, అయినా మీరు భయపడొద్దు. సమృద్ధి దానిలోనే దేవుడు మీకు ఇస్తాడు. గొప్ప ధననిధి అంట. మీ ఇల్లే ఒక గొప్ప ధననిధిగా దేవుడు చేస్తాడు. అంటే మీకు వచ్చిన దాంట్లోనే దాన్ని సమృద్ధిగా చేస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మాటలు నమ్మండి. భక్తిహీనులు చాలా సంపాదిస్తుంటే వాళ్ళని చూసి మీరు భయపడుతూ మన దగ్గర అంత లేదులే, మనకన్నీ అంత సంపాదన లేదు కదా అని మీరు కృంగిపోతున్నారేమో. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వారు సంపాదిస్తారు కానీ అది శ్రమకి కారణం అవుతుందంట. మరి మీ సంపాదన గొప్ప ధననిధి. అంటే మీకు ఎప్పుడు అవసరమో, ఏం అవసరమో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాట నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీ చేతికి కొంచెమే వచ్చి ఉండొచ్చు, అయినా పట్టుకోండి, ప్రార్థన చేయండి, ఈ వాక్యాన్ని ఎత్తిపట్టండి. అవునయ్యా మీరు అంటున్నారు, ఈ మాట మేము నమ్ముతున్నామనండి, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. చూడ, నా తొట్టిలో పిండి కొంచెమే ఉంది, బుడ్డిలో నూనె కొద్దిగానే ఉంది, కానీ మొదటి అప్పము ఆ ఒక దేవుని సేవకునికి ఇచ్చిన తర్వాత ఆ శ్రమ దినములన్నీ, ఆ కరువు దినములంతా కూడా తన బిడ్డ సేవకుడు పోషించబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు వారిని దీవించాడు. అయిపోలేదు, సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు నీకు కూడా సమృద్ధిని ఇస్తాడు. నీ యొక్క ఇల్లు దరిద్రతతోనో శ్రమలతోనో నింపబడదు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే గొప్ప ధననిధి అంట. నీతిమంతునికి వచ్చేది గొప్ప ధననిధిగా ఇల్లు ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఈ మాట నమ్మి విశ్వసించు, ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. పరిశుద్ధుడా స్తోత్రం, జీవాధిపతి నీకు వందనాలు అయ్యా. ఇదిగో భక్తిహీనులు సంపాదిస్తుందని చూసి కొన్నిసార్లు అయ్యో మేము అంత సంపాదించట్లేదే అని కొన్నిసార్లు ఆలోచిస్తుండొచ్చు, కానీ అది శ్రమకి కారణం అవుతుంది.
మా చేతిలో కొంచెమున్నా అది గొప్పదైనదిగా మార్చబడతారు. మీరు సమృద్ధిని ఇస్తారు. కాబట్టి నాయన, నీ బిడ్డలు నమ్ముతుండగా వారి జీవితంలో అద్భుతాన్ని చేసి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.